హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా వీడియోలకు వెళ్దాము. ఈరోజు వసంత పంచమి పర్వదినం కదండి. పిల్లలకైతే ఒక పండుగ దినం అని చెప్పొచ్చండి. మనందరికీ పర్వదినం అయితే పిల్లలకు పండుగ దినం అని చెప్పొచ్చు. అలాగే నేను కూడా వసంత పంచమిని ఉద్దేశించి ఇంట్లో చిన్నగా పూజ చేసుకున్నాను. అయితే ఎప్పుడు పూజ గదిలో పూజ చేసుకుంటా కదా, ఈసారి పూజ గదిలో నాకేమవుతుందంటే వీడియో తీయాలంటే మాత్రం కొంచెం కన్వీనియంట్గా అనిపించట్లేదండి. అందుకనే హాల్లో పెట్టుకున్నానండి. హాల్లో చిన్న స్టూల్ వేసుకొని అందులో స్టూల్ మీద ఈ ప్లాస్టిక్ది గ్రాస్ ఉంది కదండి, అది అలంకారం కొరకు అని వేసుకున్నానండి. అమ్మవారికి పీఠంలాగా అలా వేసుకొని చక్కగా తమలపాకులో ముందు గణపతిని పెట్టుకొని అమ్మవారికి సరస్వతి అమ్మవారి విగ్రహం చూసారా ఎంత చక్కగా ఉందో. అలాగే అమ్మవారికి పూలమాల వేసుకొని బొట్టు పెట్టుకొని అలంకరించుకున్నాను. సరస్వతి అమ్మవారి కళనే వేరండి. ఎంతైనా అమ్మవారు ఆ కళనే వేరండి, ఏ అమ్మవారైనా. అలా ముందుగా అన్నీ రెడీ పెట్టుకుంటూ పూజకు మీతో మాట్లాడుతున్నాను. ఈ వాటర్ ఫాల్స్, ఈ అమ్మవారి విగ్రహము అన్నీ ఒకటే షాప్లో తీసుకున్నాను. నేను దీని డీటెయిల్స్ వరంగల్ వాళ్ళకి పనికి వస్తుందని అంటున్నాను, తర్వాత చెప్తాను తర్వాత వీడియోలో. ఇంకా మనం పూజలోకి వెళ్దాము. అంటే పూజ అంటే ఏదో స్పెషల్ ఇదే అని కాదండి. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే నాకు నచ్చినట్టుగా నాకు తోచినట్టుగా చేసుకున్నానండి. ముందు మనము ఏ పూజ చేసుకున్నా, ఏ పండుగ అయినా ముందు గణపతిని ఆరాధించుకుంటాం కదా, అలాగే నేను కూడా ముందు గణపతిని ఆరాధించుకొని ఆయనకు పూలు పత్రి పెట్టుకొని తర్వాత ధూపం దీపం అన్నీ పెట్టి నైవేద్యం అయిన తర్వాత అమ్మవారి పూజ చిన్నగా చేసుకున్నానండి. అంటే చాలా వరకు కూడా ఫోన్లోనే ప్లే చేసుకుంటూ విన్నాను. సరే, తర్వాత కొన్ని నాకు నోటికి వచ్చినాయి కూడా అలా చదువుకున్నాను. పూజ అనేది ఎవరికి తోచిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు కదా. ఇంతే చేయాలనే కులమానం లేదు, ఇంత చేయకూడదు అని లేదు, రెండు లేదు. కాబట్టి మనకు నచ్చిన విధంగా చేసుకోవడమే పూజ. అలా చూసారా, ఆ గ్రీన్ గ్రాస్ మీద చక్కగా వినాయకుడిని అమ్మవారిని పెడితే నాకైతే ఎందుకో చాలా బాగా అనిపించిందండి. అలాగే పిల్లలకు కూడా ఈరోజు ఈ కాలంలో పిల్లలకి స్కూళ్ళలో చక్కగా పిల్లలకి అన్నీ కూడా అలవాటు చేస్తున్నారండి టీచర్సు. ఇంకో దగ్గు వస్తుందండి, సారీ. స్కూళ్ళలో ఏ పండుగ అయినా ఇవాళ రేపు స్కూళ్ళలో చక్కగా వాళ్ళు అన్నిట్లలో పార్టిసిపేట్ చేయిస్తున్నారు పిల్లలతోటి. ఆ పండుగ యొక్క విశిష్టత అంతా పిల్లలకు చెప్పి వాళ్ళతో పాటు చేయిస్తున్నారండి. బతుకమ్మ పండుగ అయితే బతుకమ్మని పేర్పిస్తున్నారు, ఆడిస్తున్నారు. వాళ్ళతో పాటు పాపం టీచర్లు కూడా ఆడుతున్నారు. టీచర్లకు నిజంగా ఇప్పటి టీచర్లకు అయితే చాలా ఓపిక అని చెప్పొచ్చండి. చక్కగా కైట్లు, సంక్రాంతి అయితే ముగ్గుల పోటీలు పెడుతున్నారు. వాళ్ళకు ఒక ప్రజెంటేషన్స్ అట్లా కానుకలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టండి. చక్కగా ముగ్గుల పోటీలని, కైట్ల పోటీలని, కైట్లు ఎగిరించు మగ పిల్లలతోటి అలా చక్కగా టీచర్లు పిల్లలకు విద్యతో పాటు ఇలాంటి మన సంస్కృతి సంస్కారాలు కూడా నేర్పుతున్నారండి చక్కగా. అన్నట్టు స్కూల్ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఈరోజు మా పెద్ద మనవాడు కూడా వాళ్ళ బామ్మగారితో అన్నారట పొద్దున్నే, బామ్మ నాకు ఈరోజు ఎల్లో డ్రెస్ వేసి మా టీచర్ గారు ఎల్లో పూలు తీసుకురమ్మన్నారు, నన్ను త్వరగా రెడీ చేయి అన్నాడట. ఈలోపు వాళ్ళ బామ్మ కూడా ఇంట్లో పూజ చేసేసుకొని ఆయనతోటి అమ్మవారికి మంచిగా దండం పెట్టించి స్కూల్కి రెడీ చేసి పంపారటండి. ఆయన అంతా ఆరాటంగా చెప్తున్నారండి. మా వియ్యంపురాలు గారు నాకు ఫోన్లో చెప్పారండి. అది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఇప్పుడు వాడు 3 సంవత్సరాల 2 నెలల అబ్బాయి అండి. అంటే పిల్లలకి అంతగానో టీచర్లు వాళ్ళకు చెప్తున్నారండి. పిల్లలు ఏ వయసు అని కాదండి, స్కూల్లో చేర్పించినప్పటి నుంచి పిల్లలు ఇంట్లో మనం చెప్పిన దానికంటే టీచర్లు చెప్తేనే వాళ్ళకు చదువు విషయమైనా ఆటపాటల విషయమైనా ఏదైనా వాళ్ళకు మనసుకు అబ్బుతుందండి. అదే మనం ఇంట్లో ఎంత చెప్పినా కొంతమంది పిల్లలకి అసలు వినరు, కొంతమంది వింటారనుకోండి.
పిల్లలకు టీచర్లు చెప్పిందే వేదం అని చెప్పొచ్చండి. ఇక అంతే. ఇప్పుడు పిల్లలకు మనం ఒకవేళ ఇది కాదు నాన్న ఇది అన్నా, లేదు మా టీచర్ గారు ఇంతే చెప్పారు ఇదే అంటారు వాళ్ళు. అంటే టీచర్లు పిల్లలకు అంతగానో శ్రద్ధ తీసుకొని స్కూళ్ళలో అంత చక్కగా వాళ్ళని చూసుకుంటున్నారని మనకు ఇందులోనే అర్థమవుతుందండి. ఇక మనం వీడియోలోకి వద్దాము. చూసారా మా అమ్మవారి అలంకారం ఎంత బాగుంది కదా, మీకు నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా. అంటే నాకు తోచినంతగా నేను చేసుకున్నాను. ఆ పూల కుండీలు కూడా, ఆ చెట్టు కుండీలు కూడా హాల్లోనే ఉంటాయి. వాటిని కొంచెం పీఠం దగ్గరికని జరిపి అలా చిన్నగా డెకరేషన్ లాగా బాగుంటుంది, అమ్మవారి చుట్టూ గ్రీనరీ లాగా ఉంటే అని అలా పెట్టాను. అలా పూజ అయితే చాలా సింపుల్గానే చేసుకున్నానండి. ఇంకా పైన డెకరేషన్ అది ఇది చేసేంత టైం లేదండి. సింపుల్గానే చిన్నగా కూర్చొని చేసుకునేంత వరకు చేసుకున్నానండి. అలాగే మీరందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారు నాకు కూడా కామెంట్ రూపకంగా పెట్టండి. మీ అందరి వీడియోలు కూడా నేను చూస్తుంటాను, పూజవన్నీ కూడా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంటెంట్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అంటే చేసుకొని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తాను, ఎందుకంటే వీడియో చూస్తే చాలండి అంతే. అంటే దాంట్లో ఎంతో కొంత ఎవరికన్నా ఏదన్నా పిల్లలకు, నాకంటే చిన్న పిల్లలకి ఏదైనా పనికి వస్తుంది అని ప్రతిసారి మాట అంటుంటానండి. నాకంటే పెద్దవాళ్ళ దగ్గర నేను ఎలా నేర్చుకుంటున్నానో వాళ్ళు ఎలా నేర్చుకుంటారు కదా. వంటకు సంబంధించిందైనా, పూజకు సంబంధించిందైనా, ఏదో నాకు అంత పెద్దగా వస్తుందని కాదు, ఎవరి దాంట్లోనైనా ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది కదా. అలా నా వీడియోలలో పిల్లలకి ఏదైనా దొరుకుతుందేమోనని అలా చెప్తూ ఉంటానండి. చూసారా, అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుందండి, అంత ముద్దుగా అనిపించిందండి నాకు. నేను ఇవాళ ఎన్ని రకాల పూలు పెట్టా తెలుసా అండి. 100 వరహాల పూలు 3 కలర్స్ అండి, అలాగే కనకాంబరాలు, అలాగే శంకు పూలు, అలాగే చాబంతులు, గులాబీ పూలు, ఇన్ని రకాలు పెట్టుకున్నానండి అమ్మవారికి. అంటే అమ్మవారు పెట్టించుకున్నారు నాతోటి. చాబంతి గులాబీలు కొన్నాను, మిగతావి మాత్రం మా ఇంట్లో చెట్టు పూలేనండి. అంటే 8 రకాల పూలతో ఇవాళ సరస్వతి మాతకు పూజ చేశానండి. చక్కగా మా ఇంట్లో పిల్లలకి, మా వాడకట్టు పిల్లలకి, మా ఊరు పిల్లలకి విద్యాబుద్ధులు చక్కగా రావాలమ్మా, మంచిగా అయ్యమ్మ తల్లి సరస్వతీదేవి అని మంచిగా కోరుకున్నానండి అమ్మవారికి. అందరి తరపున చక్కగా వేడుకున్నాను, అందరినీ చల్లగా కాపాడు, అందులో నన్ను కూడా కాపాడు తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకున్నానండి. అలాగే ఒక చిన్న శ్లోకం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయ జ్ఞాన సరస్వతి నమోస్తుతే. ఉంటాను.